ప్రతి రొమ్ముగడ్డ క్యాన్సరేనా? కాదండి. ప్రతి రొమ్ముగడ్డ క్యాన్సర్ కాదు. ఓపీడీకి 100 మంది మహిళలు వచ్చారంటే 80% మంది మహిళల్లో బెనైన్ కండిషన్స్, అంటే క్యాన్సర్ కానటువంటి కండిషన్స్ వల్ల రొమ్ములో గడ్డ అనేది వస్తుంది. లైక్ ఫైబ్రోయిడినోమా, ఫైబ్రోయిడినోసిస్, సిస్టిక్ డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ లాంటివి. అండ్ 20% మంది మహిళల్లో క్యాన్సర్ వల్ల రొమ్ములో గడ్డ అనేది వస్తుంది. ఇది చాలా వేరియబుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్, అంటే మీకు మెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, మీకు ఫస్ట్ చైల్డ్ బర్త్ ఎప్పుడు అయింది, మీరు పిల్లలకి పాలు ఎన్ని నెలలు పట్టించారు, అండ్ మీకు ఫ్యామిలీలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా, ఇతర క్యాన్సర్లు ఉన్నాయా, మీ ఒబెసిటీ ఉందా లేదా, మీ ఏజ్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ లంప్, ఇవి అన్ని ఫ్యాక్టర్స్ బేరేజ్ వేసుకొని మిమ్మల్ని థరోగా ఎవాల్యుయేట్ చేసి మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అన్న విషయం నిర్ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసి క్యాన్సర్ ఉందని భ్రమపడి భయపడద్దు. స్టే అవేర్, స్టే సేఫ్.